వాళ్ళకంటే ఎవరికి ఉంటుంది ఇంట్రెస్ట్? యా సార్, పార్లమెంట్లో యుద్ధాలు, విపక్షాల నిరసనల మధ్య ప్రచోదనాలు రోజు అదొక ఇదైపోయింది. ఎందుకంటే నిన్న బీహార్ సర్ మీద ఈరోజు సార్ దాదాపు 6-7% ఓట్లు లేకుండా పోతున్నాయండి, పనికిరామంటున్నారు. బీహార్ ఎన్నికలు వస్తుంటే 6-7% ఓట్లు ఒక్క దెబ్బతో మీరు తీసేస్తే ఇంకా తీర్పుకు విలువ ఏముంటుంది? అక్కడ ప్రజలు అనుకున్నది ఎలా జరుగుతుంది? ఎందుకు అంటే వాళ్ళు ప్రకటన చేస్తున్నారు, ఎన్నికల సంఘం వాళ్ళు 5 లక్షల మంది ఓటు ఇళ్లల్లో ఉండాల్సిన చోట లేరంట. ఉండాల్సిన చోట లేరంటే మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ దగ్గరికి ఈ విషయం తెలియజేశారా లేదా? మేము సీజనల్గా వ్యాపారం కోసమో పని కోసమో పోతామని చెప్పిన వాళ్ళు అప్పుడు ఉండకపోవచ్చు. కాబట్టి 5 లక్షల మంది లేరు, ఇంతమంది 1 లక్ష మంది చనిపోయారు. 5 లక్షలు కాదు సార్, 55 లక్షలు. 55 లక్షల మంది లేరు, ఒక 10 లక్షల మంది చనిపోయారు, ఇంకొక 6 లక్షల మంది పత్రాలు ఇవ్వలేదు. అటు ఇటు తిరిగి 70 లక్షల ఓట్లు మేము తీసేస్తామంటే 7 కోట్ల ఓట్లు అక్కడ ఉన్నది. 7 కోట్ల ఓట్లలో అటు ఇటు తేడాలంటే 6.5 అట్లా అనుకోండి. అందులో మీరు 10వ వంతు తీసేస్తే దీని మీద ప్రతిపక్షం చాలా తీవ్ర ఆందోళన చెందుతూ ఉంది. వాళ్ళు మాట్లాడదామండి అని చెప్తున్నారు. ఎన్నికల సంఘం అయినా, సుప్రీంకోర్టు అయినా, పార్లమెంట్ అత్యున్నతమైంది అన్నప్పుడు పార్లమెంట్లో చర్చ జరగనివ్వాలి కదా. ఈరోజు ఎంతసేపు అయినా కానీ మంత్రులే మాట్లాడుతున్నారు, కానీ ప్రతిపక్షం తరఫున ఎవరిని లేవనివ్వడం లేదు అసలు. నిన్న రాహుల్ గాంధీ ఏమో ప్రతిపక్ష నాయకుడు కూడా మైక్ ఇవ్వరా అన్నందుకు ఆయన విపరీతంగా అపహాస్యం చేశారు. మీ సొంత ఇల్లా, మీ వంటిల్లా, మీ జాగీరా అని. కానీ వాళ్ళు ఒక వ్యూహం పెట్టుకున్నట్టుగా ఉన్నారు. ఇటు ఆపరేషన్ సింధూర్ మీద కానీ, రెండోది బీహార్లో ఎన్నికల జాబితా యొక్క కత్తిరింపు, భారీగా దాదాపు 1 కోటి ఓట్ల తొలగింపు, దీని మీద చర్చను అడ్డుకోవటం అన్నది ఒక పెద్ద ఎజెండాగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. అందుకనే పార్లమెంట్ అస్సలు జరగడం లేదు. మళ్ళీ 2 గంటలకు వాయిదా పడింది. స్పీకర్ బిర్లా కూడా చాలా తీవ్ర స్థాయిలో, తీవ్ర కంఠంతో హెచ్చరిస్తున్నారు ఆయన, ఇలా అయితే కుదరదు అని. ఇది చాలా బాధాకరమైంది. నాకు తెలిసి ప్రతిపక్షాలు కూడా తగ్గే మూడ్లో ఏం లేవు సార్, అవి ఇంకా తీవ్రంగానే స్పందిస్తాయి. బహుశా కోర్టులో కూడా ఈ విషయం రావచ్చు. ఓకే సార్, రాజా సింగ్ రాజీనామాకు